హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ ఎగ్జామ్కి మనకి ఇంకా 15 డేస్ కూడా దగ్గరగా లేవు కదా. సో ఇప్పుడు మనం ఈ 15 డేస్లో ఏం చేస్తే స్కోర్ అన్నది బూస్ట్ చేసుకోవచ్చు అండ్ ఏమేమి తప్పులు చేయకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం పీపుల్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే, అంటే ఫుల్ సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఒక రకం, అండ్ 70 to 80% ఆర్ కొంత పర్సెంట్ ఎంతో కొంత అంటే ఇంకా మనం కంప్లీట్ చేయకుండా కొంత పార్ట్ చదివిన వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి అసలు ఇప్పటిదాకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ 15 డేస్లో ఇప్పటిదాకా స్టార్ట్ చేయకుండా అండ్ ఇంతకుముందు ప్రాపర్గా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఇప్పుడు ఈ లాస్ట్ 15 డేస్లో మనం మెరాకిల్స్ చేసేస్తాం అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం మీరు ఏం చేయగలుగుతారు, ఎలా ఇంప్రూవ్ చేయాలి అది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేసి హైప్ బటన్ని డెఫినెట్గా క్లిక్ చేయండి. అండ్ ఈ ఏఎల్పి ఎగ్జామ్ ఆర్ మిగతా రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్కి లాస్ట్ 12 మంత్స్వి అండ్ ముఖ్యంగా ఈ ఏఎల్పికి ఇప్పుడు లాస్ట్ 12 మంత్స్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన రివిజన్ సిరీస్ అన్నది మనం ప్లాన్ చేస్తున్నాం. ఎంతమందికి అది కావాలి అన్నది కామెంట్ అయితే చేయండి. సో లాస్ట్ 12 మంత్స్కి సంబంధించి స్పోర్ట్స్ లేకపోతే డిఫెన్స్, మిలిటరీ ఎక్సైజ్ ఇలాంటివి మనం రివిజన్ అన్నది ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో లాస్ట్ 12 మంత్స్ ఈ స్పోర్ట్స్ ఆర్ డిఫెన్స్ మీకు ఏది కావాలి అన్నది కామెంట్ చేయండి. దాని మీద వీడియో అయితే తీసుకొద్దాం. ఓకే, సో అక్కడ రివిజన్ అన్నది అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఫుల్గా సిలబస్ అన్నది కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉండుంటుంది. మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఈ లాస్ట్ 15 డేస్ ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. మెయిన్గా రివిజన్ మర్చిపోవద్దు. ఈ పాటికే రివిజన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఒకవేళ చేయకపోయినా కూడా రివిజన్ చాలా ఇంపార్టెంట్. మీరు 100% చదివి రివిజన్ 0% చేసిన దానికన్నా మీరు ఒక 80-90% చదివినా దాన్ని ఒక 2-3 సార్లు రివైజ్ చేశారంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది. చాలా ఎక్కువ మార్కులు కనుక మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ 100% చదివి రివిజన్ చేయకపోతే మాత్రం చాలా లాస్ అయితే అవుతారు. సో ఈ 15 డేస్లో మెజారిటీ పార్ట్ని మీరు రివిజన్కి ప్లాన్ చేసుకోండి. తర్వాత మార్క్స్ ఉంటాయి కదా, మార్క్స్ రాయండి. ఓకే, మార్క్స్ రాసి దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకుని ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ని ఒక సెపరేట్ ఎర్రర్ బుక్లో రాసుకుని ఆర్ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని దానికి సంబంధించి ఒక కలెక్షన్ పెట్టుకోండి. ఆ మిస్టేక్స్ ఎక్కడ రిపీటెడ్గా చేస్తున్నారు అన్నది చూసుకుని ఆ టాపిక్స్, వీక్ టాపిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫుల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకైతే అది. అండ్ ఈ 70 to 80% ఆర్ వాట్ ఎవర్ కొంత పార్ట్ చదివిన వాళ్ళకి మీరేం చేస్తారంటే చదివినంత వరకు మనం మెయిన్గా దాన్ని రివైజ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో మీరు ఈ 15 డేస్లోనే ఆ రివిజన్ ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏదైనా అంటే తక్కువ టైంలో చదవగలిగేలా ఉండి ఆ టాపిక్స్ మీరు ఇప్పటిదాకా చదవని ఏమైనా ఉంటాయి కదా, స్మాల్ టాపిక్స్ ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్స్ ఉంటాయి కొన్ని. ఓకే, ప్రతి సబ్జెక్ట్లోనూ ఉంటాయి. రిపీటెడ్గా మీరు పీవైక్యూస్ చూస్తే తెలుస్తుంది. సో అటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేసి ఒక 2-3 డేస్లో అవి కవర్ చేసుకుంటే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా తక్కువ టైంలో మీరు ఎక్కువ స్కోర్ అయితే చేసుకోగలుగుతారు. అండ్ ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అండ్ మార్క్స్ కూడా డెఫినెట్గా రాయాలి. అంటే మీరు మార్క్స్ రాసే ఫ్రీక్వెన్సీ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆల్రెడీ మొత్తం కవర్ చేసుకుంటే డైలీ మార్క్స్ రాసినా పర్లేదు, కానీ మీరు ఇంకా చదవాల్సింది ఎంతో కొంత ఉంది అనుకున్నప్పుడు డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ రాయటానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా అక్కడ మీరు మెయిన్గా రాసితే మాత్రం మీరు చేయాల్సింది ఏంటి, దాన్ని అనలైజ్ అయితే చేయాలి. మీరు రాసిన మార్క్ని అనలైజ్ చేసి మీ వీక్ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? అది మీరు చేయాల్సింది. అండ్ ఇప్పటిదాకా స్టార్ట్ చేయని వాళ్ళు మీరు చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు చేసేది రీజనింగ్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే రీజనింగ్ తక్కువ టైంలో చదవచ్చు మీరు. ఓకే, అదే మీరు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్కి కానీ లేదా జిఎస్ కానీ ఇవి చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇవి కూడా మీరు ఖచ్చితంగా పాస్ అవుతారని నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు చేయగలిగిందల్లా హోప్ పెట్టుకుని మీరు స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోగలరు అంతే. ఓకే, సో అది ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకుంటారు అన్నది మీ కెపాసిటీ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా చదవలేదు కాబట్టి. సో మీ ఫస్ట్ ప్రయారిటీ రీజనింగ్ అయ్యి ఉండాలి. రీజనింగ్లో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మార్కులు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్లో కూడా అర్థమెటిక్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రిపీటెడ్గా వచ్చే మోడల్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్వి ఒక 4-5 పేపర్లు చేస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇలాగా అండ్ ప్యూర్ మ్యాథ్స్ని మ్యాక్సిమం ట్రై చేయకండి, ఎందుకంటే చాలా కాన్సెప్ట్ ఉంటుంది. సో మీకున్న ఈ లిమిటెడ్ టైంలో మీరు దాన్ని మొత్తం నేర్చుకోవడానికి టైం సరిపోదు. అండ్ జిఎస్లో కూడా
మీరు ఫిజిక్స్ మీద ఫోకస్ చేయండి. ఫిజిక్స్కి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి, మనం ఆల్రెడీ క్లాస్ చేసాం కదా, ఆ ఫార్ములాస్ చూసుకోండి. అంటే తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినవి కూడా కొన్ని చేసాం మనం, ఏది కెమికల్ ఫార్ములాస్ గురించి. సో ఇలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసుకోండి జిఎస్లో కూడా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. అండ్ కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం, అవి కూడా అట్లీస్ట్ 6 months అన్నా కవర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్ 12 months సిరీస్ మనం చేద్దాం అనుకుంటున్నాం కదా, సో దాన్ని కూడా చూసుకుంటే రివిజన్కి. సో ఇట్లా మీరు అక్కడక్కడ గెయిన్ చేసుకోవచ్చు కొన్ని మార్క్స్, సో దట్ మీకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. వన్స్ మీరు CBT 1 కనుక క్వాలిఫై అయితే మీకు ఏంటంటే టైం దొరుకుతుంది CBT 2కి ప్రిపేర్ అవటానికి. సో ఇప్పుడు చేసినట్టు కాకుండా అప్పుడు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఆ టైం గెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మిగతా వాళ్ళు కూడా ఏదైతే సిలబస్ పూర్తిగా అవ్వని వాళ్ళు కూడా మ్యాక్సిమం అట్లీస్ట్ CBT 1 క్లియర్ చేసే లెవెల్కైనా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటి మనకి టైం దొరుకుతుంది CBT 2కి ప్రిపేర్ అవటానికి. అంటే CBT 2 అన్నది మెరిట్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది క్లియర్ చేసేలాగన్నా మీరు ఖచ్చితంగా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం 4 marks అన్న రాయండి. అండ్ ఈ 4 marks రాసినప్పుడు అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా మినిమం 4 marks అయితే ఖచ్చితంగా రాయండి, 4 to 5. సో దట్ ఏంటి ప్రతి మార్క్కి మీకు ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపించాలి. మార్క్ రాసి జస్ట్ వదిలేయడం కాదు, దాన్ని చూసి ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏంటో చూసుకుని ఎంత ఫాస్ట్గా ఏం ఇంప్రూవ్ చేసుకుంటే మన స్కోర్ పెరుగుతుంది అని మీ పర్సనల్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది, మీది మీరు ప్లాన్ చేసుకుని అట్లాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా 4-5 marks ముఖ్యంగా టైం మేనేజ్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడైనా టైం వేస్ట్ చేస్తున్నారా మార్క్స్ రాసినప్పుడు అది చూసుకోండి. అది ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఫుల్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ మిస్టేక్ కనుక, టైం మేనేజ్మెంట్ మిస్టేక్ కనుక చేస్తే చాలా లాస్ అయితే అవుతారు. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ దగ్గర మీరు ఇరుక్కున్నారంటే 2-3 minutes ఎగిరిపోతాయి. సో దట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా చూడలేకపోవచ్చు టైం సరిపోకపోక. సో టైం మేనేజ్మెంట్ మీద మాత్రం మెయిన్గా సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, చాలా వరకు పోర్షన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా చూసుకోండి. మార్క్స్ అట్లీస్ట్ 4-5 అన్నా రాయండి. అండ్ ఇంకోటి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు నోట్స్లు రాసుకుంటూ కూర్చోవద్దు దేనికి, ఓకేనా? మ్యాక్సిమం కుదిరితే PDF ఉంటే PDFలు చదవండి. లేదంటే ఒకవేళ వీడియో క్లాస్ ఉందనుకోండి, వీడియో క్లాసెస్ని ముందుకి వెనక్కి లేదా 2xలో పెట్టుకున్నా చూడండి, ఓకేనా? అంతే తప్ప నోట్స్ రాసుకోకండి దేనికి, ఎందుకంటే నోట్స్ రాసుకోవటం అన్నది టైం వేస్ట్, అంత టైం లేదు ఇప్పుడు మీకు. అండ్ రీజనింగ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి, లైక్ సిరీస్, నెంబర్ సిరీస్, ఇటువంటివి ఉంటాయి. వీటిల్లో ఏంటంటే మీరు ఆ ప్యాటర్న్స్ మర్చిపోకుండా రెగ్యులర్గా టచ్లో ఉన్నప్పుడే గుర్తొస్తాయి. సో ఇవి డైలీ ఎంతో కొంత ఒక 10-20 bits అన్నా ప్రాక్టీస్ చేయండి. సిరీస్ కానీ, లేకపోతే క్యాలెండర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్కి సంబంధించిన ఫార్ములాస్ చూసుకోండి. బ్లడ్ రిలేషన్స్ దేన్ని ఏమంటారు అది ఒక ఐడియా ఉందా లేదా, సో అవి చూసుకోండి మీరు. అండ్ సిరీస్, అలాగే నెంబర్ పజిల్స్ ఇవి ఉంటాయి కదా మీకు, మిస్సింగ్ నెంబర్స్ కూడా, సో వాటిని కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి టచ్లో ఉంటేనే మనం చేయగలం ఫాస్ట్గా. సో డైలీ అవి మాత్రం ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ GS ఎవరైతే కంప్లీట్ చేయలేదో సో వాళ్ళు అట్లీస్ట్ 2 అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ ఇలా 4 ఉంటాయి. మెయిన్గా అయితే ఈ 3 ఎక్కువ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో వీటిల్లో ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేయకపోయినా అట్లీస్ట్ 2 అయినా కూడా ఫుల్గా చదవటానికి ట్రై చేయండి. ఇంకో దానిలోంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసుకోండి, ఓకే? అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా అయితే ఈ ప్లాన్ ఉండదు, లాస్ట్ 15 days కాబట్టి చెప్తున్నాను అనమాట. రెండిట్లని స్ట్రాంగ్గా ఉంచుకుని మిగతా వాటిలో ఇంపార్టెంట్ చూసుకోండి. అట్లీస్ట్ మీకు కొంతవరకు మీరు ఆల్రెడీ కొంచెం స్ట్రాంగ్గా చదివిన 2 సబ్జెక్టులోంచి అన్నా పెట్టగలుగుతారు. అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లోంచి వచ్చినవి కూడా పెట్టగలుగుతారు. అంతేగాని మొత్తం 3 సబ్జెక్టులు చదివేద్దామంటే టైం సరిపోకపోవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మీరు డీసెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తే లాస్ట్ 12 months చదవండి, మ్యాక్సిమం స్కోర్ అన్నది వస్తుంది. బట్ మీకు ఎక్కువ టైం లేదనుకుంటే మినిమం 6 months అయితే ఖచ్చితంగా చూడాలి. అట్లీస్ట్ 4-5 questions పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అన్నీ కూడా మీకు ఫ్రీగా మన యూట్యూబ్లోనే ఉన్నాయి. సో డెఫినెట్గా అవన్నీ యూజ్ చేసుకోండి. PDF కూడా దొరుకుతుంది, అక్కడి నుంచి చదువుకోవచ్చు. అండ్ 6 months చూసుకున్న వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ 12 months సిరీస్ చేస్తున్నాం కదా, ఏదైతే డిఫెన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, స్పెషల్వి అవి ఖచ్చితంగా చూసుకోండి. ఓన్లీ 6 months చూసుకున్న వాళ్ళు, ఓకే? మిగతా వాళ్ళు కూడా మీరు రివిజన్ కోసం చూడొచ్చు, బట్ 6 months వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి. సో అదనమాట, ఓన్లీ లాస్ట్ 15 days ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఏమేమి తప్పులు చేయకూడదో మాట్లాడుకున్నాం. అండ్ ఎవరున్న సిచ్యువేషన్ బట్టి స్కోర్ని ఎలా బూస్ట్ చేసుకోవచ్చో మాట్లాడుకున్నాం. 15 daysలో మనం ఎక్కువగా ఏం చేయలేం. సో అందుకనే నోటిఫికేషన్ పడక ముందు నుంచే
ప్రిపరేషన్లో ఉండాలన్నమాట. సో దట్ మనం ఈజీగా జాబ్ అన్నది కొట్టచ్చు. సో ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళైతే మన క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా ప్రిపరేషన్లో అయితే ఉండండి. ఓకే, అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి డెఫినెట్గా ఆల్ ద బెస్ట్. బాగా ఇంకా ప్రిపేర్ అవ్వండి, మిగిలినవి కూడా ఫిల్ చేసుకోండి. మనం చెప్పినట్టు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉన్నాయో అవి చెప్పాను కదా, అవి చేయకుండా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఈజీగానే చేయగలుగుతారు. CBT 1 కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఒకవేళ మీకు టఫ్ వచ్చినా కూడా కంగారు పడద్దు, మిగతా వాళ్ళకు కూడా అది టఫ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయితే మీకు ఎలా అయితే టఫ్ అనిపిస్తుందో వేరే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. ఓకే, సో మీరు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మన యాప్లో దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి PDFs అవి డౌన్లోడ్ చేసుకుని విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఉంటాయి. మీరు అక్కడ PDFs టెస్ట్లు అన్నీ ఉంటాయి, ఫ్రీగా యూజ్ చేసుకోండి. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కానీ గ్రూప్ డి ఫుల్ కోర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. జనరల్ సైన్స్ కావచ్చు, లేకపోతే మీకు కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ దొరుకుతాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ALP ఫుల్ కోర్సు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా తక్కువ ప్రైస్కి. కూపన్ కోడ్ SJRAN కనుక వాడితే ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువకి మీకు ఈ క్లాసెస్ అన్నవి వస్తాయి. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ ముఖ్యంగా నేనైతే ALP టెక్నీషియన్ అలాగే NTPC రెండు క్లియర్ చేశాను. అండ్ ALPలో అయితే నా స్కోర్ అరౌండ్ 89 పాయింట్ సంథింగ్, ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ 89+ అనమాట. సో చాలా మంచి స్కోర్ అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా అలా తెచ్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసుకోండి మనం ఎక్స్ప్లెయిన్ చేసినవి క్లాసెస్లో. అండ్ ఈ రైల్వేకి సంబంధించి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఈ క్లాసెస్ అన్నవి ఉపయోగపడతాయి. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ గురించి వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. జెన్యున్ అప్డేట్స్ ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో దట్ ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ID శరణ్ తేజస్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ 15 డేస్లో ఏం తప్పులు చేయకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటో ఒక ఐడియా ఉంటుంది. అండ్ హైప్ పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి గైడెన్స్ వీడియోలు చేస్తుంటాం, అలాగే క్లాసెస్ చేస్తుంటాం, దాంతోపాటు మీకు అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్స్ కూడా చేస్తుంటాం. కాబట్టి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఒకే దగ్గర జెన్యున్వి తెలుస్తాయి అన్నమాట. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ALP మాక్ మీద ఆల్రెడీ అఫీషియల్ మాక్ మీద రీజనింగ్, సైన్స్కి సంబంధించి 5 క్వశ్చన్సే వచ్చాయి కదా, దాని మీద క్లారిటీ వీడియో చేశాను. ఎవరికైనా ఇంకా తెలియకపోతే దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ అలాగే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మీకు ఈ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ కంప్లీట్ వన్ ఇయర్ మొత్తం అక్కడ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లో జస్ట్ మీరు 1.5 అవర్లో 1 మంత్ కరెంట్ అఫైర్స్ చూసేయచ్చు. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేలిస్ట్ ఇస్తాను, ఖచ్చితంగా వెంటనే చూడండి. అండ్ దాంతోపాటు ALP 2024లో అసలు పేపర్ ఎలా వచ్చింది మ్యాథ్స్కి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది, మొత్తం సిరీస్ అది కూడా ఇస్తాను. చూడడం వల్ల అది కూడా చూడండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.